Good morning, guys. Myself Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. Today I'll be discussing how to study and strategy of learning అనేది చెప్పబోతున్నాను. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఏవైతే ఇవ్వడం జరిగిందో. సో ఇనిషియల్లీ జస్ట్ నౌ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వన్ హౌ వీ హ్యావ్ టు రీడ్ అండ్ హౌ టు బీ స్మార్ట్ అనేది మనం చూసినట్లయితే ఒక వీడియోలో మీరు చూడండి. జస్ట్ బిఫోర్ ఐ హ్యాడ్ డన్ ఇట్, ప్లీజ్ గో త్రూ దాట్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్. నెక్స్ట్ ఏంటంటే, చదివేటప్పుడు మనం ఏ విధంగా చదవాలి, ఎలాంటి స్ట్రాటజీ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం తీసుకోవాలనేది దాని గురించి చెప్పబోతున్నాను. సో లెట్ us see what we have. ఇనీషియల్లీ చదువుకునే ముందు యూ మ్యూట్ ఆల్ ద నోటిఫికేషన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మొబైల్. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఈ మూడు మీరు మ్యూట్ చేయండి. దెన్ యూ స్టార్ట్ గోయింగ్ ఫర్ ద ప్రిపరేషన్. యూజ్ యువర్ ఇయర్ ఫోన్స్. ఏంటి ఇతను ఇయర్ ఫోన్స్ పెట్టుకోమంటున్నాడంటే, రియలీ ఐమ్ టెల్లింగ్, ఇన్బర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఆ ఇయర్ ఫోన్స్ మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఒక సైలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే పాజిటివ్ వైబ్స్ అనమాట. అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు చదవడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి అది పెట్టుకున్న తర్వాత దెన్ యూ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఆటోమేటికలీ యువర్ ఫోకస్ విల్ బి టువర్డ్స్ యువర్ ఎడ్యుకేషన్. అండ్ అవుటర్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఒక్కసారి క్లోజ్ అయిపోతున్నట్లనే చెవుల్లో, దెన్ యూ విల్ హ్యావ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ వాట్ ఎవర్ యువర్ లెర్నింగ్ అండ్ ఈవెన్ యూ కెన్ రీడ్ యువర్ వాయిస్. సీటింగ్ పోస్చర్, మీరు పైన కూర్చున్నా కూడా కింద కూర్చున్నా కూడా నీట్గా కింద 2 బెడ్షీట్లు కావాలంటే వేసుకోండి, ఒక ప్లాంక్ పెట్టుకోండి, నీట్గా పెద్ద ప్లాంక్ కావాలంటే చేయించుకోండి, కొనుక్కోండి. హ్యావ్ ద బుక్స్ అరౌండ్ యూ. ఈజీ, ఏమేమి బుక్స్ కావాలో, ఏమేమి బుక్స్ అవసరం అవుతాయి ఒకసారి కూర్చొని. ఐ డోంట్ ప్రిఫర్ యూ టు సెట్ ఆన్ టేబుల్ ఆర్ గ్రౌండ్ బిలో. కంఫర్టబుల్ పొజిషన్లో ఒకసారి కుర్చీలో కూర్చోండి, ఇంకొకసారి కింద కూర్చోండి, ఇంకొకసారి లేయింగ్లో చదువుకోండి. బట్ ఏంటంటే, యూ షుడ్ టేక్ అ బ్రేక్ ఇన్ బిట్వీన్ అండ్ యూ షుడ్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్. లైక్ ఒక్కసారి కుక్క కూడా మార్నింగ్ లేచిన తర్వాత అది స్ట్రెచ్చింగ్ అనేది చేస్తుంది. ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఫర్ ద లాంగ్ అవర్, పక్కా యూ హ్యావ్ టు డూ సమ్ స్ట్రెచ్చింగ్స్ ఇన్ బిట్వీన్. యూ హ్యావ్ టు టేక్ ద బ్రేక్స్. ఎవ్రీ 40 minutes ఆర్ 1 hour యూ షుడ్ టేక్ బ్రేక్ ఆర్ యూ షుడ్ హ్యావ్ సంథింగ్ టు ఈట్. నెక్స్ట్ ఏంటంటే, హ్యావ్ ద ప్లాంక్. ఖచ్చితంగా ఒక ప్లాంక్ అనేది కొనుక్కోండి. మీకు సైజ్ తగ్గట్టుగా ప్లాంక్ అనేది ఉంటే మీకు ఈజీగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ విధంగా ప్లాంక్ అనేది మీరు కంప్యూటర్ కానీ, మామూలు చదవడానికి కానీ, లేదంటే నార్మల్ ప్లాంక్ మీరు తయారు చేయించుకొని 100 రూపీస్ పడుతుంది, చేయించుకోండి. నీట్గా ఉంటుంది డెకోలన్ తోటి. అండ్ ఐ రిక్వెస్ట్, ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూడండి, మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది టువర్డ్స్ ఎడ్యుకేషన్, మీకు క్వశ్చన్ పేపర్స్ అనేది దొరుకుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్, సీటింగ్ పొజిషన్స్. కంపల్సరీ మీరు చదివేటప్పుడు కొన్ని సీటింగ్ పొజిషన్స్ అనేది మీరు ఫాలో కావండి. ఇన్ బిట్వీన్ మీరు రిలాక్సింగ్ టైంలో, రివిజన్ టైంలో ఈ విధంగా మీరు చేసినట్లయితే, ఏవైతే రిగరస్గా చదివిన తర్వాత రివిజన్ అనేది చేస్తారో ఆ టైంలో ఈ విధంగా కొన్ని డిఫరెంట్ పొజిషన్స్కి ట్రై చేయండి. ఇది నాట్ ఫర్ ఎవ్రీ టైం, ఓన్లీ రివిజన్ ఎప్పుడైతే చేస్తావో, చదివిండేది ఒక 3 గంటలు చదువుతావు, ఆ టైం తర్వాత ఒకసారి రివిజన్ చేయడానికి ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది మీరు చేయొచ్చు. ఎందుకంటే యూ కాంట్ సిట్ ఫర్ లెంగ్తీ అవర్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ షేర్ దిస్ వీడియో టు మ్యాక్సిమం పీపుల్. లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. చాలా యూస్ఫుల్. ఐ ప్రిపేర్డ్ ఇట్ ఫర్ ద లాస్ట్ 3 hours. ఐ am been doing this, so don't skip this. I want you guys to share it to your friends also. Have different color pens. డిఫరెంట్ కలర్ పెన్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనం ఏదైనా చదివేటప్పుడు మనం మ్యాక్సిమం బ్లూ అనేది యూజ్ చేస్తాము. చదువుతుంటే ఒక మోడరేట్ లెవెల్ కానీ, డిఫికల్టీ లెవెల్ కానీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ నేను ఒక్కొక్కసారి చూడాలనుకుంటాను. అలాంటి క్వశ్చన్స్ నేను నా ఉద్దేశం ప్రకారం ఐ విల్ మార్కెట్ విత్ ద గ్రీన్. ఏవైతే రెడ్ ఉందో, ఏవైతే డిఫికల్టీ లెవెల్ ఉంటాయో వాటిని నేను రెడ్తో ఇండికేట్ చేస్తాను. హైలైటర్ తీసుకొని హైలైట్ కూడా చేస్తాను ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో. రివిజన్ టైంలో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ అనేది నేను ఆ విధంగా హైలైట్ చేసిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఐ యూస్ టు హ్యావ్ దట్. తొందరగా నాకు కనపడతాయి అన్నమాట. ఖచ్చితంగా డిఫరెంట్ కలర్ పెన్స్ పెట్టుకోండి. మీకు ఏమన్నా PDF కావాలనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ మొబైల్ నంబర్. సో ఫీల్ ఫ్రీ టు కాల్. హ్యావ్ పెన్ వైల్ రీడింగ్. చదివేటప్పుడు ఖచ్చితంగా పెన్ అనేది ఉంచుకోండి. పెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, యూ కెన్ రైట్ సంథింగ్ ఆన్ దాట్. డోంట్ రైట్ ఆన్ ద వేస్ట్ రఫ్ బుక్ ఆర్ సంథింగ్. ఎక్కడైతే మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నారో అదే టెక్స్ట్ బుక్ కానీ, అదే బుక్లో కానీ సేమ్ టైం రాయండి.
వైల్ కమింగ్ బ్యాక్ యూ విల్ హ్యావ్ ద రివిజన్స్. ఏవైతే చదివింటావో దాని కన్సర్నింగ్ రిలేటింగ్ థింగ్ ఉందో అక్కడే రాయడానికి ట్రై చేయండి. అంతేగాని బుక్ పాడైపోతుందని డిఫరెంట్గా ఆలోచించదండి. బీ పాజిటివ్, అదే బుక్లో రాయండి. ఆ బుక్ రాస్తూ దాని సైజు కూడా పెరిగిపోవాలన్నమాట. సో ఆ బుక్లో మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా ఆ క్వశ్చన్స్ అనేది ఒక్కసారిగా రివైజ్ అయ్యి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో కంపల్సరీ హ్యావ్ ద పెన్ అండ్ రివైజ్ బై టైపింగ్. ఎవరైతే రివైజ్ చేస్తారో, మామూలుగా మనం రివైజ్ చేసేటప్పుడు వి జస్ట్ ఓన్లీ రైట్ ఇన్ ద నోట్ ప్యాడ్ అనమాట. మనం టైప్ చేసినామంటే దాట్ టైప్డ్ వాట్ ఎవర్ టైప్డ్ కంటెంట్ దాన్ని మనం మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఆ విధంగా చేయడం వల్ల టైపింగ్ కూడా మీకు ఒక బెస్ట్ ప్రాక్టీస్ హ్యాండ్ అయిపోతుంది. మీకు ఈజీగా ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ అక్కడ మీకు టైపింగ్ కూడా కంపల్సరీ రావాలి. కొన్ని జాబ్స్ గుడ్ ప్రొఫైల్ జాబ్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు టైపింగ్ అనేది రావాలి. సెక్రటరియట్ లెవెల్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాలో కానీ, క్లర్క్స్లో కానీ, ఈ విధంగా కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా మీకు టైపింగ్ అనేది అవసరం ఉంటుంది. ఈ విధంగా రివిజన్ అనేది మీరు టైపింగ్ చేస్తే మీకు టైపింగ్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. హ్యావ్ సమ్ వాటర్ అండ్ ఈటబుల్స్. మీరు ఏదైతే చదువుతున్నారో ఫర్ ద లాంగ్ పీరియడ్ ఇన్ బిట్వీన్ కొద్దిగా నీళ్ళు తాగండి. ఏదైనా ఈటబుల్స్ కొద్దిగా తినడానికి ట్రై చేయండి. ఇన్ మై కేస్ ఐ యూస్ టు టేక్, నేను యాలక బుడ్డలు అనేది తింటారనమాట, మనకు యాలకులు, సో ఇలాచి అంటారు. సో వాటిని తినడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ బీ అలర్ట్ అనమాట. యూ విల్ కీప్ ఆన్ రీడింగ్ ఇట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ యువర్ మౌత్, సో ఆటోమేటికలీ నీకు అలర్ట్నెస్ అనేది ఉంటుంది. యూ విల్ హ్యావ్ ద బూస్టింగ్. యాలక బుడ్డలు కానీ లవంగాలు కానీ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మంచిగా హ్యావ్ దెమ్. అండ్ నెక్స్ట్ టేక్ సమ్ బ్రేక్. మీరు ఇంతసేపు చదివిన తర్వాత యూ షుడ్ హ్యావ్ ఎ బ్రేక్, లై డౌన్ ఫర్ సమ్ టైమ్ అండ్ either you do different activities, do something like జ్యూస్ మేకింగ్ కానీ, లేదంటే మీరు క్లీనింగ్ కానీ, లేదంటే మీరు ఏదైనా ఇన్ బిట్వీన్ ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళడం కానీ, లేదంటే మీరు స్నానం చేసుకోవడం కానీ, డిఫరెంట్ కోరస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ యాక్టివిటీస్ చేయడం వల్ల డిఫరెంట్ యాక్టివిటీస్ ఆ విధంగా మీరు అలసిపోయినట్లు అనిపించరు. ఈవెన్ ఐ యూస్ టు వర్క్ ఫర్ 17 to 18 hours. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ విధంగా 800+ వీడియోస్ చేయడానికి ఐ ఈవెన్ వర్క్డ్ ఫర్ 19 hours పర్ డే. వారాలు నేను కష్టపడ్డాను. 800 వీడియోస్ ఈ విధంగా విత్ స్లైడ్స్ రావాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే బిజినెస్ గైస్. ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఫర్ యూ పీపుల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హ్యావ్ ద ఫ్రెండ్షిప్ విత్ మిర్రర్. ఆబ్వియస్లీ ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఈవెన్ వైల్ ఐఎమ్ డూయింగ్ ఇట్, I used to have the mirror in front of me. I used to speak whatever I am speaking with the mirror. Even while making this video, I have the mirror in front of me. So I used to look into the mirror, how exactly am I speaking, how the body language is. అన్నీ నేను దాంట్లో అబ్జర్వ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఏంటంటే మిర్రర్ తోటి రివిజన్ అనేది కంపల్సరీ చేయండి. మీరు ఏదైతే టాస్క్ చేశారో ఖచ్చితంగా మిర్రర్లో మీ అబ్జర్వేషన్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెనెవర్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ఐఎమ్ డూయింగ్ బెస్ట్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీ వాయిస్ మాడ్యులేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మిర్రర్ తోటి ఫ్రెండ్షిప్ చేయండి. మిర్రర్ లేకుంటే పెద్దది కొనుక్కోండి. నెక్స్ట్ ఏంటంటే అబ్జర్వ్ యువర్ వాయిస్ వైల్ రీడింగ్. కంపల్సరీ మీరు చదివేటప్పుడు మీ వాయిస్ అనేది మీరు ఫోకస్ చేయండి. ఎక్కువగా అరవకుండా లిమిటెడ్ వాయిస్లో ఏ విధంగా అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానో మీకు ఒక్కసారి వినడానికి మీకు ఫీజిబుల్గా ఉండాలా, బాగా ఉండాలా. అంతేగాని 2 సార్లు నేను మాట్లాడట్లేదు కదా. సో డోంట్ రిపీట్ ట్వైస్. సో ఒక్కసారి మీరు చదివేటప్పుడు కానీ, మీరు రివిజన్ చేసేటప్పుడు కానీ ఒక లెంగ్తీ సెంటెన్స్ని ఏ విధంగా మీరు చెప్తారో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీ వాయిస్ మాడ్యులేషన్ మీరు చెక్ చేసుకోండి. సైలెంట్ అవర్స్ చూస్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సైలెంట్ అవర్స్ అంటే ఎక్కడైతే నీకు డిస్టర్బెన్స్ ఉండదో. ద టైం డ్యూరేషన్ నేను చెప్తానేనండి. వేకప్ అట్ 4:30 అండ్ స్టార్ట్ గోయింగ్ గో ఫర్ ద కోరస్. మీరు బ్రష్ చేసుకొని మొంగడుకొని దెన్ యూ సిట్ బై 5 o'clock. 5 o'clock నుంచి 7:30 వరకు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. 7:30 తర్వాత యూ గో ఫర్ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ కమ్ బ్యాక్ బై 8:30. సూర్య నమస్కారం చేసి నీట్గా సూర్యుని కళ్ళు మూసుకొని యోగా చేసి కొద్దిసేపు కమ్ బ్యాక్ బై 8:30. have some breakfast, again you sit by 9:30. 9:30 to again you go for education study up to 1 o'clock. have in between small break. 1 o'clock చదవండి, కొద్దిసేపు తినండి, తినిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత పడుకోండి 1 hour. then again you
read for some time up to 4:30 5 o'clock, then you go for little bit walk and you go for temple also, then again you sit for 2 hours and then you do some dinner. Then after dinner, if you want to go through 1 hour మీరు చాలు. సో అగైన్ యూ హ్యావ్ టు వేకప్ మార్నింగ్, సో స్లీప్ బై 10 or 10:30. డోంట్ గో బియాండ్ దాట్. ఆ విధంగా చేయడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సైలెంట్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. 10:30 యూ హ్యావ్ టు స్లీప్ అండ్ యూ హ్యావ్ టు వేకప్ బై 4:30. దాట్ ఈస్ ద బెస్ట్ టైం. అంతేగాని ఇక్కడ 1 o'clock వరకు చదివేది అండ్ వేకింగ్ అప్ అట్ 7:30 ఈజ్ వెరీ బ్యాడ్. ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే. పడుకునే ముందర ఒక్కసారి మీరు ప్లాన్ చేయండి, రేపు నేను ఏమేమి చదవాలి, ఎంత కంటెంట్ నేను కవర్ చేయాలి, దాని తగ్గట్టుగా చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హ్యావ్ ద గ్రూప్ డిస్కషన్స్. ఫ్రెండ్ సర్కిల్లో పెట్టుకోండి, ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయండి. ఏం చదివావురా, దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా, టాపిక్ వైజ్ అనేది క్లియర్ చేసి మీరు క్వశ్చన్స్ ఒకరికొకరు క్విజ్ కాంపిటీషన్స్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ చేయండి. అలా గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది రివైజ్ అవుతుంది, క్వశ్చన్స్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ యూ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి, రియలీ ఐఎమ్ టెల్లింగ్. ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్, please call me on 7666 730 252 and like me, and I can even share it to your friends.